చేసుకుందాం, సమయం లేదు కాబట్టి. దైవాత్మరాము నా తనుగుణాలు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఇప్పుడు జరిగేది 7 వ్యక్తుల ధ్యానం. ఈ ధ్యానంలో నేను దేవుని ఎదురుగా ఉన్నామని మనోనిదానం కలిగి ఈ ప్రార్థనలో పాల్గొన్నాను. మనోనిదానం అంటే ఏంటి? ఏ ఆలోచన కాకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతకాలి. నీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో అప్పులు ఉండొచ్చు. వాటన్నింటికంటే గొప్పవాడు లేదు. లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు దేవుడు. ఆయన వేపించు ఎన్ని పక్కన పెట్టి దేవుడికి అసాధ్యమంటే అన్నీ తీసేసేవాడు. కానీ నీవు మనోనిదానంతో దేవుని మీదే నీ ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ఎదురుగా పెట్టుకోవాలి. ప్రభుని ఎదురుగా పెట్టితే దేవుడి కార్యం చేస్తాడు. ప్రభు ఎదురుగానే ఉంటే నీకేమైనా చేయగలరు. నేను అన్నారు కదా, నేను నీకు సమీపంగా ఉన్నప్పుడే నన్ను వెతుకు, నేను లేనప్పుడు నువ్వు వెతకొద్దు. నేను ఎక్కడ ఉంటాను? దేవుని మందిరంలో ఉంటాను, సభలలో ఉంటాను. అక్కడ వచ్చి నువ్వు నన్ను వెతకాలి. మనం దేవుని మందిరంలో ఉన్నాం, ఆయన ఉండే స్థలంలో మనం ఉన్నాం. ఆయనను వెతకాలి, ఆయన వేపించు, ఆయన రూపము నువ్వు పెట్టుకో. ఇదో ప్రకటన గ్రంథంలో నువ్వు చదువు కదా, ఆయన రూపము
హిమము వంటి తెల్లని ముల్లటి ఆయన తల, నడుముకు తట్టి ఆయన కళ్ళు అగ్ని కనకము. చూసాం ఒక్కసారి ఆ రూపాన్ని నువ్వు ఎదురుగా పెట్టుకో. అది మహిమ రూపం. యోహాను గారు ఆ రూపం చూసి సచ్చిన వాడు వెళ్ళి పడిపోయాడు. అంటే అంత గొప్ప కాంతి, అతి సుందరుడు, మనోహరుడు, 10,000 మందిలో సోపదగిన వాడు యేసయ్య. ఆ సుందరమైన ఆ రూపాన్ని, ఆ యొక్క శక్తి గల రూపాన్ని, ఆ బలమైన రూపాన్ని, విస్తారమంట జలమంట ఆయన స్వరము, ఆయన పాదములు అపరంశము పాదములు. ఒక్కసారి ఆయన వైపు చూడు, ఆయన పాదములు చూడు, ఆయన పాదం దగ్గర కూర్చోండి, యేసు పాదములు చూడు. ఆయన చూస్తూ రెండో మెట్టులకు వెళ్ళడం. రెండో మెట్టి పాపపు పుట్టల, పాపపు పుట్టల. ఈ మెట్టులో అతిక్రమంలో కాసుకోకుండా నువ్వు దేవుని ఒప్పుకో. విడిచిపెడతాను ఆయన అని ఒప్పుకో. నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. నిన్ను లాక్కుని పోతుంది, పరిగెడుస్తుంది, ఇదిలంట నగరాలంట పరిగెడిస్తుంది, అబద్ధాలు చేస్తుంది, దాని మీద ఆపేక్ష కలిగించేలా చేసేస్తున్నది. దేవుని ఎదురు నన్ను కుదురున్న ఉంటుందయ్యా, నన్ను పరిగెట్టించేస్తుంది. నేను వేసేది నేను మళ్ళీ ఆ దేవుడికి వెళ్ళను. వెళ్ళడం వద్దయ్యా, నేను నా శక్తి సరిపోవట్లేదు, నా బలము కాదయ్యా, నాకున్న బలము కొంచెమే, నాకున్న బలం కొంచెమే, శక్తి నాకున్న శక్తి కొంచెమే. నీవు నాకు బలం ప్రసాదించు, నీవు నాకు శక్తి ప్రసాదించు నాయనా అని దేవుని అడిగితే, నేనైతే బలహీన్ని, నన్ను క్షమించవా, నాకు శక్తి ప్రసాదించవా, నాకు బలము ప్రసాదించవా తండ్రి, నీ రక్తముతో, యేసు రక్తముతో అని ఒక్కసారి యేసయ్య పాదాలు పడ్డ గాయమైన పాదం, మేకులు చీరలు పుట్టిన పాదం, అయ్యా నన్ను క్షమించవా, నాకు శక్తిని దయచేయవా, నాకున్న శక్తి కొంచెమే, సాతాను శక్తివంతుడు, నేను ఆ శక్తిని జయించాలంటే యేసు శక్తి నాకు దయచేయ, యేసు నామములో ఉన్న శక్తిని దయచేయకుండా నన్ను ప్రార్థన చేసుకుంటే ఇప్పుడే ఆ యవనస్తుని విడిపించినట్లుగా ఆ సమాధి దొడ్డులో పడి ఉన్న తనకు గాయపరుచుకుంటున్నా, ఇతరులు గాయపరుచున్న ఆ యవనస్తుని విడిపించినట్టుగా నేను కూడా దేవుడు విడిపించడానికి సిద్ధమన్నాడు. యేసు రక్తంతో పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు.
యేసు ప్రభు. మూడో పెట్టె కదా, మూడో పెట్టె తీర్మానం. తీర్మానం చేసుకో. నువ్వు దైవ సన్నిధిలోకి వచ్చావు, ఒక కుష్ఠరోగి తీర్మానం చేసుకున్నా, తీర్మానం చేసుకో. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదురుగా మోకరించి ఆయన అడుగుతున్నానని మా సమర్పణ నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు ఎవరెవరిని అడుగుతున్నావు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు ఎంతో ఖర్చు పెడుతున్నావు నీ పని ఏంటంటే నీ తీర్మానం లేదు. ఏ చేయడంలో నీ తీర్మానం ఏంటి? నువ్వు కుష్ఠరోగి తీర్మానం చేసుకున్నాడు, తీర్మానం నజరేయుడు యేసు అని కేకలు వేశాడు. యేసే దగ్గరికి వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థించాడు. అయ్యా, నా బాధ వచ్చినప్పుడు, నా సమస్య వచ్చినప్పుడు, నాకు తెలియక ఈ 7 మెట్ల ధ్యానంలో ఈ తీర్మానం అనే అంశము తెలియక నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళాను, ఎవరినో అడిగాను, ఎవరి దగ్గర కూర్చున్నాను, గంటల గంటలు కూర్చున్నాను, కానీ ఎవరు ఇవ్వలేదు. ఆయన నన్ను క్షమించువా తండ్రి, నీవు చెప్పిన మాట ప్రకారంగా యెహోవాను వెతుకుడి, నేను వెతుకుతాకు వచ్చానయ్యా. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ప్రభా ఇక్కడి నుంచి నీ మందిరానికి వెళ్తాను తండ్రి అని తీర్మానం చేసుకో. మోకరిస్తానయ్యా, తీర్మానం చేసుకో. అడుగుచాను తండ్రి, నేను మౌనంగా ఉన్నాయా, మనసులో మాట్లాడుకున్నాయా, నోరు తెలిసినైన స్వరమెత్తినైన ప్రభువా అని అడుగుతాను తండ్రి అని రోజు తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకున్న నీవు సమర్పణ కూడా చేసుకో. ఏంటి సమర్పణ? అయ్యా, నీ ఎదురుగా నేను ఉంటాను, నిన్ను వెతుకుతాను, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నిన్ను ఎదుగుతానని తీర్మానం చేసుకో. నీ కనికరం పొందుకుంటానయ్యా, తీర్మానం చేసుకో, సమర్పణ చేసుకో. నా శరీరం నీ సమర్పణ, నా ప్రాణం నీ సమర్పణ, నా ఆత్మ నీకు సమర్పణ, నా జీవితమే నీ సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల. నా ఇష్టము నా ఇష్టమిక కాదది, నిష్ఠాయునాటి నా హృదయమిదిగోని కేది రాజా నిష్ఠమే నా పట్ల అని సమర్పణ చేస్తున్నాను. 5వ మెట్టులలో 5వ మెట్టి స్తుతి మెట్టు. ఇది దైవ లక్షణం. స్తుతి నీ స్థితి మార్చివేసేది. దేవదూతలు నిత్యము స్తుతిస్తారు. తన హృదయానుసారుడైన దావీదు 7 మార్లు స్తుతించువారు. స్తుతిని స్థితిని మార్చివేస్తారు. మీ పరిస్థితులు మార్చివేయండి. స్తుతి చేసి పరమవైద్యుడు, నీ రోగం అంటే పరమవైద్యుడా నీకు స్తుతి. నీకు ధనం లేకపోతే అప్పుడుంటే ఐశ్వర్యవంతుడా నీకు స్తుతి. నీకు శక్తి లేకపోతే శక్తివంతుడేవా నీకు స్తుతి.
జ్ఞానం లేకపోతే జ్ఞానవంతుడా నీకు వందనాలు. జ్ఞానము కలిగిన వాడా నీకు స్తోత్రము. నువ్వు ఏది పెట్టినా ఆయన శుద్ధి చేయాలి. నీ జ్ఞానవంతుడు పోయిందా అయ్యా, నువ్వు జ్ఞానవంతుడు తండ్రి, నీ జ్ఞానం నాకు తెలియజేసి, నువ్వు జ్ఞానవంతుడు తండ్రి, నీకే స్తుతి. నీకు రోగం ఉందా ప్రభా, నీవు తండ్రి పరమవంశుడు తండ్రి, స్వస్థపరచు యెహోవా నీవేనైనా, నీకే వందనములు, నీకు స్తుతులు చేయాలి. ఎవరు కాదు దేవుడు శుద్ధి చేస్తే నీ స్థితి మాత్రం. నీ కార్యం జరగాలంటే దేవుడి స్తుతి. ఏ కార్యం కొరకు వచ్చావో ఆ కార్యం కొరకు స్తుతి. నన్ను ఊరందరూ వెలివేశారయ్యా, నా కుటుంబం నన్ను చీపుగా చూస్తుందయ్యా అని అంటే దేవుడు కనికర దేవుడు నిన్ను గొప్పవాడిగా మార్చేస్తాడు. అధికారం ఇచ్చే దేవుడు, అధికారం ఇచ్చే దేవానికి స్తోత్రం. యజమానుడిగా నియమించే దేవుడు. గొప్ప స్థితిలోకి తీసుకో. నీ స్థితి మార్చేవాడు ఆయన అంటాడు. వెలువారిని జ్ఞానవంతునిగా మార్చేవాడు అని అంటాడు. పేదవారిని గొప్పవాడుగా మార్చేవాడు అని అక్కడే. ఒకసారి నా జ్ఞానం దేవుని ఆరోగ్య ప్రార్థన నీకేం కావాలో దేవుడిస్తాను. అడుగుడి ఇవ్వబడు అన్నాను. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అడుగు. ఏ ఆలోచన కలగదు. నువ్వు ఎలాగడగాలి? ఆయన చేసేవాడని, ఆయన ఉన్నవాడని ఇక్కడ విశ్వాసంతో నమ్మకంతో వాడాలి. నీ దేవుడు నమ్మకమైన వాడు, నీ దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. మనుషులైతే నమ్మదగినగా లేరు కానీ నేనైతే నమ్మగలిగిన వాడిని. నా లక్షణంలో లక్షణమే నమ్మగలిగిన దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే నమ్మకమైన వాడి దగ్గర ఉన్నావు, నమ్మకమైన యేసు దగ్గర ఉన్నావు. నువ్వు అడిగితే చేయడానికి సిద్ధంగా వెతుకు. పూర్ణ హృదయంతో వెతుకు, అనాలోచనతో ఉండాలి. కళ్ళు మూసుకుని ఏదో ఆలోచన చేయాలి. దేవుని వైపే చూడాలి. ఏదైనా చేసే దేవుడు, ఏదైనా చేసే విశ్వాసంతో. ఆ రోగి, కృష్ణులోకి విశ్వాసంతో అప్పటి వరకు ఊరి వారు తను వేశారు, ఇంటి వారు తను వేశారు, బంధువులు తను వేశారు. ఒంటరిగా ఉన్నాడు. ఊరు చివర ఉన్నాడు, అనాథగా ఉన్నాడు, వ్యాధులతో ఉన్నాడు, వ్యాధితో బాధపడుతున్నాడు. నజరేయుడు యేసు పరమభాగ్యుడు ఎదురుగా వస్తున్నాడు. ఆ రోడ్డు అంటే వెళ్తున్నాడు. ఆయన దగ్గర స్వస్థపరుచుకున్నాడు. ఆయన దగ్గర దీవిస్తాడు కనికర దేవుడు. ఆశ కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, గుడి నిండా నమ్మకంతో వారి మోకరించి ఆయనకి ఇష్టమైపోతుంది. ఈ రోగిని, ఈ బలిని, ఈ పాపిని క్షమించు, బాగు చేయు. అది ఎంతో జాలిగా దేవుడు. విశ్వాసం గుండెల నిండా నిలిసి, విశ్వాసం గుండెల నిండా నమ్మకం పెట్టి వేసి పట్టనయ్యాను. ఊరి నుంచి, బంధువుల నుంచి నేను విలువైన వాడిని తండ్రి, నీనుడు పనికి వాళ్ళని తండ్రి, తుమ్మ చెట్టు లాంటి వాడినయ్యా.
నన్ను క్షమించు, నన్ను బాగు చేయవా? యేసయ్యని అడిగితే వెంటనే యేసయ్య కనికరపడి, ప్రియమైన కనికరపడి, నువ్వే దురాత్మతో బంధించబడిపోయావో, ఏ దురాత్మ ఆలోచనతో నువ్వు బంధించబడిపోయావో యేసు నామములో విడిపించడానికి సిద్ధంగా ఉన్నావు. అడుగు, వెతుకు, పట్టు, వెతుకు, ఆయన సన్నిధిలో వెతుకు. నీకేం లేదో అక్కడ దొరుకుతుంది. తట్టు, హృదయాన్ని తట్టు. ఎవరు తలుపులు తడుతున్నావో, ఎవరిని అడుగుతున్నావో నువ్వు ఆయన అడుగు, అడుగు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు నామములో అడుగుతున్నా తండ్రి. మూడో పెట్టు ప్రార్థన. కనిపెట్టుట. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మమ్మల్ని మహోన్నతుడా, దయగల తండ్రి, ఉదయకాలం నుంచి నువ్వు జరిగించిన ఈ కార్యక్రమం బట్టి వందనములు. ప్రతి శనివారం ఆగగా కొనసాగించుకుంటున్నాను ఆయన. వేలాది మందిని, వందలాది మందిని తీసుకురండి ఆయన. అందరూ తండ్రి మహిమ మేఘమికి బాధ్యం కలిగి వేడిమిట్ల జ్ఞానముల అంశంలో పొందుతుంది. నీ కనికరం పొందుకునే భాగ్యం కలుగుతుంది. యేసువారి నామములో వేడుకుంటున్నాను తండ్రి. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, నీ కనికర దేవుడు నాయన. రోగం మీద కనికరం చూపించేవాడు, పాపం మీద కనికరం చూపించేవాడు, దెయ్యముల మీద, అపవిత్రాత్మల మీద దెయ్యం పట్టిన వారి మీద కనికరం చూపించేవాడు, చెడు కలిగిన వారి మీద కనికరం చూపించేవాడు అని మాకు బోధించారు. వాక్యమును ఆయన హృదయం నింపుకుని ఒట్టి కొండలతో వచ్చిన మేము నిండు కొండలతో ఆయన చూపించాం. ఆశీర్వాద భోజనము తండ్రి ఆఖరికి కొనసాగించుకుంటున్నాం. రాబోయే దినముల ప్రభా విస్తారమైన జనాంగాన్ని మీకు చూపిస్తారు, నడిపించారు. జనసమూహంలోనైనా అనేక మంది రోగములు బాగుపడినట్లుగా అనేక మంది జనసమూహం ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో చూపించారు. తీసుకురండి, మీరే మహిమ పొందుతున్నారు. మా కార్యక్రమం అంతట్లో మెరుగునండి, మీరే మహిమ గంట పొందుతున్నారు. రాకపోకల నుండి మమ్మల్ని నడిపించమని యేసువారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే. ఆమేన్. ప్రవేశమే చేయము, అపవాదికి లేదు. ప్రవేశమే చేయము, అపవాదికి లేదు. ప్రవేశమే హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీకును మీరు చేసుకున్న ప్రార్థనకును మీ రాకపోకలకును సదాకాలం తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. మేము చేయలేనివన్నీ చేసి పెట్టినావు, మేము చేయలేనివన్నీ లేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకానా. వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదవు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదవు రక్షకానా. వందనాలు శ్రీ రక్షకానా.